అమ్మా పొరపుట్టు వచ్చేస్తుంది. చిన్ను నన్ను మరితే నాయనా. $405 and Libby. $410. There are the four bids. The actual retail price is $405 and Libby. $410. There are the four bids. The actual retail. ఈ గొంతు ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో హలో, ఇన్ని రోజులు లేట్ అయిపోయినవే, ఇప్పుడు గుర్తొచ్చాను నీకు. చెప్పేదినా? చెప్పు. అది మమ్మీ వాళ్ళ ఇంట్లో లేరు. అయితే 4 days దాకా ఎవరు రారు. మనం అనుకున్నాం కదా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో నేను ఈ 4 days చూస్తాను. అయితే ఇప్పుడు ఏంటి, ఇంటికి రమ్మంతో అంతేనా? అదే కదా చెప్పేది. ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఉంటున్నావు కదా, టచ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసావంటే నరికేస్తా చెప్తున్నా. అదేటే మరి ఏటి చేయడానికే నన్ను రమ్మంత నువ్వు? అంటే ఏంటి, ప్రేమ లేదా నా మీద? ప్రేమ ఉంది కాబట్టి ఆగలేనంతను. అయితే వద్దులే, బ్రేకప్ చేసుకుందాం. దీనమ్మ ఇప్పుడేమది ఎక్స్ట్రా చేస్తుంది. ఏంటేం మాట్లాడవు? ఏట్లేదులే, బయలుదేరుతాను. ఎరా మావా, లగేసుకొని ఎడిగిపోతున్నావు? గుంటకాడికి వెళ్తాను రా. అవునా, ఎందుకు రోయ్? ఇంకెందుకు, అందుకే. ఆహా, నీ పని బాగుంది మావా. నీ హైట్కి నీ పర్సనాలిటీకి అన్ని పనులు అయిపోతున్నాయిరా. రేయ్, ఇంకోసారి హైట్ అన్నావనుకో, నీ అబ్బా నీకేట తెలుసురా నా బాధ. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చినా చిన్న గుంటలాగా కనబడతాను. ఎలాగో యుద్ధానికి పోతున్నావుగా, అదే పెద్దగా అవుతుందిలే. ఏట్రా పెద్దగా ఏది? ఏజ్ మావా, ఏజ్. నువ్వు నీ డబల్ మీనింగ్ డైలాగులు, అది భూతా బుర్రా. సర్లే, నేను వెళ్ళొస్తాను. దింపమంటామా? వద్దులేరా, మళ్ళీ అదేంటి అనుకుంటుంది. సరే గాని ఇట్రారా, పోయేటప్పుడు బెలూన్లు కొనుక్కొని పోరా. ఏమైందిరా? అది ఏలు పట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా బిల్లులు కొనుక్కొని నోట్లు ఎట్టుకుని ఊదుకోవాలా? సరేరా, ఫ్రస్ట్రేట్ అవ్వకు, పోయి సావు మరి. పందినాయాల పెద్ద సజెషన్ లీయడానికి వచ్చాడు. దబెల్లా సావుపో. వీని పనే బాగుంది, మంచిగా పోరి. హో గాడ్, నాకు కూడా ఒక పిల్లని సెట్ చేయి. ఎవట్లేడు కదా అమ్మ. అమ్మయ్య, ఇది ఒక్కదయ్య ఉంది. ఏంటి దొంగలాగా వస్తున్నావు? అమ్మా, ఫ్రిడ్జు, టీవీ, సోఫా బాగానే పెద్దగా ఉందా మీ ఇల్లు? అబ్బా, వాసన బాగుంది. ఏడుండవే? జిలేబీ ఫ్రై, మురిగిన మజ్జిగ. మురిగిన మజ్జిగ? అమ్మో, ఎన్నానికి అదొకలాగా ఉంది. ఏదో నీ కోసం చేసా. నా కోసం ట్రై చేసావా, లేకపోతే నన్ను లేపడానికి ట్రై చేసావా?
ఏంటి అట్లా అంటావు? వాసన బాగానే వస్తుంది కదే, మురిగిపోయింది అది ఇది అంత నువ్వు. ఊరికే చెప్పా, భయపడకు, నీ వంట బాగానే చేస్తా. సర్లే, నాకు ఆకలి అవుతుంది, తినేసి వచ్చి మాట్లాడుకుందామా? నేను ఆల్రెడీ తినేసా, నీకు కావాలంటే చెప్పు పెట్టిస్తా. సరే తీసుకెళ్ళి. అమ్మయ్య, టేస్ట్ అదిరిపోయింది. నచ్చిందా? మామూలుగా కాదు. ఇంకొంచెం పెట్టినా? వద్దులే, మళ్ళీ పని చేయలేను. ఏంది? అంటే అది ఇంట్లోనా మామూలు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి చేయలేనమాట. ఇంకా చెప్పురా, నేను మొత్తం ఏం చేసావు? గాలికి పోయే కంప సంకకి తగిలించుకున్నా. మరి నిన్న జరిగింది ఏటైంది అని అడిగితే మరి నాకు అలాగే మండుద్ది అనమాట. అవునా? మరి నిన్నటి పెరిగాను బాగానే తింటున్నావుగా. నిన్నటిదా? నిన్నటిదే, అది కూడా మిగిలితే కుక్కకి వేద్దామని పక్కన పెట్టాను. మరి నువ్వే కుక్కలాగా లొట్టలేసుకొని తింటున్నావు. సర్లే, నువ్వైనా తింటున్నావు, ఫుడ్ వేస్ట్ కావట్లేదు, అదే సంతోషం. అమ్మా, నాంగన కుక్కలు తినే ఫుడ్ పెట్టింది అమ్మా. నిన్నట అన్నమాట. నీళ్ళు ఎక్కడ ఉన్నాయోటో, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? నీళ్ళేవిటి? ఊసే ఏటి ఇది? ఎలా కొన్నాయి నీళ్ళు? బోర్ నీళ్ళు అనుకుంటారులే. సర్లే. అమ్మా, అయినా కుక్కలు తిన్న తిండి నువ్వు తింటే ఎలా అరుగుతుంది అనుకున్నావు? నువ్వు నీ కుక్కల రిఫరెన్స్. తిన్నాను కదా, అయిపోయింది కదా, ఎందుకలా మొత్తుకుందా నువ్వు? సరే గాని పోయి నీళ్ళు తాగిరా పో. తాగానులే ఆల్రెడీ. ఎక్కడ తాగినావురా? అగో అక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్లోనే తాగాను. ఏదో స్టీల్ గ్లాస్లో తాగావా? అవును. రే, నీకేమైనా పిచ్చా? నన్ను అడగొచ్చు కదా వాటర్ కావాలని. ఏమైందే? ఏటని కలిపి పెట్టి దాంట్లోనా? అది గోమూత్రం రా ఎదవా. గోమూత్రమా అంటే? ఆవు ఉచ్చా. అమ్మా, వచ్చిన రోజు ఆ వచ్చి తాగిచ్చింది, ఇక రాను నేడు చేతతో. అమ్మా, ఏట్రా ఆ వచ్చి తల తిరుగుతుంది. అమ్మో, అమ్మా.